జర్నలిస్ట్ కృష్ణపై జరిగిన దాడిని ఖండించారు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి. దాడికి నిరసనగా కడప కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కృష్ణపై దాడిని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన పరిగణించారు. దాడికి పాల్పడ్డ వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి కలెక్టర్ విజయ్కు వినతిపత్రం అందజేశారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం మీడియాకు సర్వ హక్కులు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వార్తలను ప్రచురించే హక్కు వాళ్ళకు ఉంది. కానీ నిన్న రాప్తాడు ఘటన చూస్తే ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితులు ఒడుగడుతూ ఉందో, భౌతిక దాడులు చేయడం, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అది ప్రజల మీద 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాక్షాత్తు మీడియాపైనే దాడి చేయడం చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితమైన, ఎవరైతే ఈ దాడులు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. తీసుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతి విలేకరి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తిగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి మీరు ప్రసంగించేటువంటి, మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మీ పార్టీ మీటింగ్లోనే ఒక మీడియా ప్రతినిధి మీద, పత్రికల విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు వెలుగెత్తి చాటేటువంటి మీడియా మీద దాడికి పాల్పడడం ద్వారా మీరు మా తప్పులను బయటికి తీస్తే కబడదార్ అనే పద్ధతుల్లో మీరు హెచ్చరిక చేయడం కోసమే ఈ దాడి జరిపినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఘటనలు జరిగాయి. అనేక రకాలైనటువంటి మైను, వైను, శాండు, ల్యాండు మాఫియా కనుసంధానంలో సాగుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు అనేక రకాలను ఇవాళ విలేకరులు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులకు తెగబడతా ఉన్నారు. మాట్లాడితే అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతా ఉన్నారు. పైపెచ్చు ఇంకా కూడదంటే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా నిర్మూలించి చంపేసి డోర్ డెలివరీ కూడా చేసేటటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలను ఎవరు ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, కనీసం ప్రకటనలు కూడా చేయకూడదు అనేటువంటి ఒక